వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. డిసెంబర్ 31, 2023న గురువు గారు మేషరాశిలో వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అయ్యారు. మరి సంచార ఫలితాలు అనేవి మన మీనరాశి వారి మీద ఏ విధంగా ఉంటాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ముందుగా గురువు గారు మీనరాశి వారికి ఏమవుతారు? గురువు గారు మీనరాశికి అధిపతి, అంటే 1వ స్థానానికి అధిపతి. అలానే 10వ స్థానం అంటే ధనుసు రాశికి అధిపతి. 1, 10 స్థానాలకు అధిపతి అయిన గురువు గారు ప్రస్తుతానికి మేషరాశిలో అంటే 2వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ స్థానంలో గురువు గారి యొక్క సంచారం అనేది శుభ ఫలితాలను ఇస్తుంది. అయితే గురువు గారు ఇప్పుడే ఏం రాలేదు కదా, 2023 ఏప్రిల్లోనే ఈ మేషరాశిలోకి ప్రవేశం చేశారు. అయితే అప్పుడు రాహుతో కలిసి ఉండడం, గురు చండాల యోగం ఉండడం వలన అక్టోబర్ వరకు కూడా సరైన ఫలితాలు ఇవ్వకపోయినా ఆ తర్వాత ఏంటంటే వక్రంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి డిసెంబర్ వరకు కూడా మనకి సరైన శుభ ఫలితాలు అంటే గురువు గారు ఇవ్వవలసిన 100% రిజల్ట్స్ అనేవి మనకు రాలేదని చెప్పుకోవచ్చు. అయితే ఆయన ఎప్పుడైతే డిసెంబర్ 31, 2023న వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అయ్యారో ఇక్కడి నుండి మాత్రం గురువు గారు ఇవ్వవలసిన శుభ ఫలితాలు అనేవి 100% వచ్చేందుకు ఆస్కారం ఉంది. ఇక్కడ 2వ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి 2 అంటే కుటుంబ స్థానం, ధనస్థానం, వాక్కు స్థానం. ఈ స్థానంలో ధనకారకుడు, కుటుంబకారకుడు, వాహనకారకుడు అయినటువంటి గురువు గారే సంచారం చేస్తున్నారు కాబట్టి ఉద్యోగపరమైన విషయాల్లో లేదంటే ఆర్థికపరమైన విషయాల్లో మంచి అనుకూలత ఉంటుంది. గతంలో ఏమైనా అప్పులు చేయాల్సి రావడం, లేదంటే స్టాక్ మార్కెట్ ఇలాంటి అట్లా ఏదైనా డబ్బులు పోగొట్టుకోవడం అనో, బెట్టింగ్ల ద్వారా డబ్బులు పోగొట్టుకోవడం అనో, ఇలా ఏదైనా సరే ధన నష్టం కానీ, లేదంటే అప్పులు చేయాల్సి రావడం అనో, లేదంటే మనం ఎవరికైనా అప్పులు ఇస్తే వాళ్ళు ఎగ్గొట్టేసి పోవడం అనో, ఇలాంటివి ఏమైనా జరుగుంటే కనుక వాటి నుంచి కొంత వరకు ఫైనాన్షియల్గా రికవర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 2 అంటే ధనస్థానం, ఆ స్థానంలో ధనాధిపతి అయిన గురువు గారే సంచారం చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు రావడం కానీ, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ, దీని ద్వారా కాస్త ఆదాయం పెరిగే ఆస్కారం అయితే ఉంది. అలానే దశమాధిపతి, దశమం అంటే 10వ స్థానం, 10వ స్థానం అంటే రాజ్యస్థానం, అంటే మన ఉద్యోగం గురించి, వ్యాపారాల గురించి, వీటి గురించి తెలియజేస్తుంది. ఈ స్థానాధిపతి ధనస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఉద్యోగపరమైన విషయాల్లో, వ్యాపారపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంతకు ముందు చెప్పినట్లుగానే నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్లు కూడా వచ్చే ఆస్కారం అయితే ఉంది. అందులోనే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మేషరాశిలో ఉన్న గురువు గారు ఆయన 9వ దృష్టితో ధనుసు రాశిని వీక్షిస్తూ ఉంటారు. ఇక్కడ ధనుసు రాశికి అధిపతి గురువు గారు. సో ఆయన రాశిని ఆయనే వీక్షిస్తూ ఉన్నారు. అలానే ఇది మన మీనరాశి వారికి 10వ స్థానం అవుతుందని చెప్పుకున్నాం కాబట్టి ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, ఉద్యోగపరమైన విషయాల్లో మాత్రం ఈ టైం అనేది మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. మీనరాశి వారికి ఆల్మోస్ట్ ఇప్పుడు మనం జనవరి నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ మళ్ళీ ఏప్రిల్, మే వరకు కూడా ఉద్యోగ వ్యాపారపరమైన విషయాల్లో మంచి అనుకూలమైన ఫలితాలు ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి ఏంటి అంటే అటువంటి విషయాల్లో కొంత ఫోకస్ చేసినట్లయితే, నిరుద్యోగులు ఉన్నారు, ఇప్పటి నుంచి ఉద్యోగం కోసం చూస్తున్నారు కానీ ఎంత ట్రై చేసినా రావట్లేదు, మీరు ఈ టైంలో కనుక కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి నిరుద్యోగులు ఈ విషయంలో కొంత ఫోకస్ తీసుకోండి, చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, ఈవెన్ వ్యాపారస్తులకు కూడా. అలానే ఇక్కడ 2వ స్థానంలో మేషరాశిలో ఉన్న గురువు గారు ఆయన 5వ దృష్టితో సింహరాశిని చూస్తారు. అది మీనరాశి వారికి 6వ స్థానం అవుతుంది. 6 అంటే శత్రు, రుణ, రోగ స్థానం. ఈ స్థానాన్ని గురువు గారు వీక్షిస్తున్నారు కాబట్టి మంచి హెల్త్ ఉంటుంది. గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు బాధ పెడుతూ ఉంటే అవి క్రమక్రమంగా తగ్గిపోయి మంచి ఆరోగ్యం అనేది వస్తుంది. అలానే రుణాలు కూడా, గతంలో ఏమైనా అప్పులు చేశారు, లేదంటే క్రెడిట్ కార్డులోనో, పర్సనల్ లోనో ఏమైనా ఉన్నాయనుకోండి, వాటన్నింటినీ కూడా తీర్చేసుకునే అవకాశం అయితే ఈ టైంలో ఉంది. ఎందుకంటే ధనాదాయం బాగుంటుంది కాబట్టి దాని ద్వారా వచ్చే ఆదాయంతో గతంలో చేసిన అప్పులని తీర్చేసుకుంటారు. అలానే గురువు గారు 7వ దృష్టితో తులారాశిని చూస్తారు. అది మన మీనరాశి వారికి 8వ స్థానం అవుతుంది. 8వ స్థానాన్ని గురువు గారు వీక్షిస్తున్నారు కాబట్టి కొంతమేర అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. ముఖ్యంగా ఆకస్మిక ధనలాభం ఉండే ఆస్కారం ఉంది. అలానే కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ఆకస్మికంగా అంటే సడన్గా ఏమైనా జర్నీస్ చేయాల్సి రావడం అనో ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మీనరాశి వారికి గురువు గారి వక్రత్యాగ సంచార ఫలితాలు అనేవి చాలా అనుకూలంగానే ఉన్నాయి. మీరు ప్రతిరోజు కూడా గురువు గారి స్తోత్రాలు పారాయణ చేయడం,
అలానే దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన చేసుకోండి. అలానే ఇంకొకటి ఏంటి అంటే, సహజంగా ఇప్పుడు 2వ స్థానంలో గురువుగారు ఉన్నారు కాబట్టి 2వ స్థానం అనేది మనం తీసుకునే ఫుడ్ని కూడా తెలియజేస్తుంది. కాబట్టి ఏంటి అంటే, ఏదైనా మీకు ఉద్యోగంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, లేదంటే నిరుద్యోగులు అంతా ట్రై చేస్తున్న ఉద్యోగం రావట్లేదు, ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు కుదిరితే కనుక ప్రతి గురువారం ఉపవాసం ఉండడం కానీ, లేదంటే వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం కానీ, అంటే సాత్వికమైన ఆహారం తీసుకోవడం కానీ ఇలాంటివి చేయండి. నాన్ వెజ్ తగ్గించుకోండి. దీనివల్ల గురువుగారి యొక్క బలం అనేది పెరుగుతుంది. అలానే ప్రతి గురువారం రోజు కూడా మీకు కుదిరితే కనుక గురుచరిత్ర పారాయణ చేసుకోండి. అన్ని శుభ ఫలితాలు ఉంటాయి.